వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఊరికి వెళ్ళొచ్చాము. ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత నా వాయిస్ చూడండి మొత్తం పోయింది అండ్ నా స్కిన్ కూడా చాలా డల్గా అయిపోయింది. వాట్ ఎవర్. ఇప్పుడైతే నేను నా లంచ్ ఏంటనేది చూపిస్తాను. నేను ఊరు నుంచి అయితే ఎన్ని పిక్కల్స్ తీసుకొచ్చాను అండ్ ఈరోజు లంచ్ పిక్కల్స్ ఉన్నాయి చేస్తాను. సో ఏంటనేది చూపిస్తాను అండి. ఎన్ని పిక్కల్స్ అయితే ఉన్నాయి ఇంట్లో. ఇది వచ్చేసి ఊరు నుంచి తీసుకొచ్చాను. మ్యాంగో పిక్కల్ యమ్మీగా ఉంది. అండ్ ఇది వచ్చేసి గోంగూర పచ్చడి అండ్ ఇది నేను చేసిన లెమన్ పిక్కల్ అనమాట. అండ్ ఇది వెల్లుల్లి పౌడర్ అండ్ ఇది వెల్లుల్లి పిక్కల్ అండ్ ఇది చింతకాయల పచ్చడి అండ్ ఇది వచ్చేసి చూడండి ఇది తురుము మ్యాంగో పచ్చడి. సో ఇది వచ్చేసి పొడి. ఇన్ని పిక్కల్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు అన్ని పిక్కల్స్ కొంచెం కొంచెం వేసుకొని టేస్ట్ చేయబోతున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందని మాత్రం నేను మీకు చెప్తాను. మా ఊర్లో తెచ్చిన పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను రండి. ఇప్పుడైతే వేడి వేడి అన్నం అండి. అన్నం చూడండి అసలు ఎంత వేడిగా ఉందో. ఇప్పుడే స్టవ్ ఆర్పాను. ఇప్పుడు దీంట్లో అన్ని పిక్కల్స్ వేసుకొని ట్రై చేద్దాం. ఒకటి మ్యాంగో పిక్కల్, చిన్నగా కట్ చేసిన మ్యాంగో పిక్కల్. ఇది వచ్చేసి గోంగూర పిక్కల్, మ్యాంగో తురుము పచ్చడి అండ్ కొంచెం నెయ్యి. ఇది వెల్లుల్లి పచ్చడి, హెల్త్కి మంచిది వెల్లుల్లి పచ్చడి. సో ఇన్ని పచ్చళ్ళతో ఇప్పుడైతే ట్రై చేయబోతున్నాను. ఓకే అండి, ఇప్పుడు అన్ని పచ్చడితో ఫస్ట్ ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం తురుము పచ్చడితో ట్రై చేద్దాం. మ్యాంగో తురుము పచ్చడి దీంతో ట్రై చేద్దాం. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. కొంతమందికి ముక్కలు తాగడం ఇష్టం ఉండదు, కొరకడం అలాంటివి. సో అలాంటి వాళ్ళు ఇలాంటి పిక్కలు, తురుము పిక్కలు చేసుకొని తినొచ్చు. యమ్మీ. అండ్ నెక్స్ట్ ఇది గోంగూర పచ్చడి. పచ్చళ్ళు ఎన్ని రకాలు ఉన్నా కూడా అన్ని రకాలని నేను తింటా. గోంగూర పచ్చడి అయితే అదిరిపోయింది. చిన్న మ్యాంగో పచ్చడి ఇది నాకు గోటీ లేకుండా ఉంటుంది అనమాట. జస్ట్ మ్యాంగోతో. నేను ఆయిల్ కూడా పిక్కల్లో చాలా తక్కువ వేసానండి. కేజీలు వేయకుండా చాలా తక్కువ వేసాను. ఎంత బాగుందో అసలు. చాలా బాగుందండి. అండ్ ఆ మ్యాంగోస్ మధ్య మధ్యలో తగులుతున్నాయి. గోటీ లేదు కాబట్టి డైరెక్ట్గా తినచ్చు. సూపర్ అసలు. ఇంత అన్నం పెట్టుకొని అన్ని పిక్కల్స్ కవర్ చేయొచ్చు మంచిగా. ఇప్పుడు నేను ఈ వెల్లుల్లి పిక్కలు ట్రై చేస్తున్నా. వెల్లుల్లి చాలా మంచిది. ఇట్లా ఊరబెట్టుకొని తింటే కూడా వెల్లుల్లి ఈజీగా తినవచ్చు. వెల్లుల్లి ఇప్పుడు తింటాం కదా, అలాంటి టేస్ట్ ఉంది. వెల్లుల్లి డైరెక్ట్గా తినని వాళ్ళు అదే పిక్కల రూపంలో తింటారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మై ఫేవరెట్ గోటి పిక్కల్. గోటి పిక్కల్ అంటే ఏం లేదండి, గోటితో సహా పిక్కల్ని చేస్తారనమాట, ముక్కలు కొడతారు. సో ఇది వచ్చేసి గోటి పిక్కల్. ఇది నాకు చాలా ఫేవరెట్ గోటి పిక్కల్. ఎంత బాగుందో.
డైట్ చేసినా కూడా లిమిట్లో అన్నీ తింటే అన్నీ వంటికి మంచిదే. అన్నీ తినొచ్చు కానీ లిమిట్లో తినాలి. ఈవెన్ పిజ్జా తిన్నా కూడా ఒక లిమిట్లో తింటే మంచిదే. ఎక్కువగా ఫుల్గా తినకూడదు. ఇప్పుడు నేను ఇంత అన్నంలో ఆల్ పిక్కల్స్ ట్రై చేశాను. ఇలా తినాలన్నమాట. మ్యాంగో ఇంకా ఎక్కువ ఊరితే ఎంత రుచిగా ఉంటుందంటే సూపర్ ఉంటుంది. ఇదండి నా లంచ్. మీలో ఎంతమందికి పిక్కలతో తినడం అంటే చాలా ఇష్టం? అంటే పప్పు లేకుండా ఏం లేకున్నా సరే ఒట్టి పిక్కలతో మాత్రమే ఫుడ్ తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. నేను మళ్ళీ కలుస్తాను. బాయ్.